ద లార్డ్. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బెతెస్దా అనే పదం ఏ భాషలో వ్రాయబడింది? ఏ. లాటిన్, బి. గ్రీకు, సి. అరామిక్, డి. హెబ్రీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option D, Hebrew. బైబిల్ మొత్తాన్ని ఎంతమంది రచయితలు రాశారు? ఏ. 20, బి. 40, సి. 56, డి. 79. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 40 మంది. దావీదు మరియు గొలియాతు గురించి ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. మొదటి సమూయేలు, బి. యెహోషువ, సి. మొదటి దినవృత్తాంతములు, డి. రెండో రాజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మొదటి సమూయేలు. వీటిలో చివరి సువార్త పుస్తకం ఏది? ఏ. లూకా సువార్త, బి. యోహాను సువార్త, సి. మార్కు సువార్త, డి. మత్తయి సువార్త. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, యోహాను సువార్త. ప్రకటన గ్రంథంను రాసింది ఎవరు? ఏ. యోహాను, బి. పేతురు, సి. లూకా, డి. పౌలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, యోహాను. వీటిలో ఏది ప్రవచన గ్రంథంగా పేర్కొనబడింది? ఏ. ఎస్తేరు, బి. ఇర్మియా, సి. నహూము, డి. యెహోషువ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నహూము. యోబు గ్రంథం తర్వాత వచ్చే పుస్తకం ఏది? ఏ. ఎస్తేరు, బి. సామెతలు,
సి కీర్తనలు, డి యెహోషువ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కీర్తనలు. బైబిల్లో అతి చిన్న వచనం ఏది? ఏ కీర్తనలు 23:1, బి యోనా 9:27, సి యోహాను 11:35, డి లూకా 19:9. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. కీర్తనల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఏ 50, బి 100, సి 150, డి 200. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 150. యేసు కన్నీళ్లు విడిచెను అనే వచనం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ యోహాను 11:35, బి యోహాను 10:20, సి యోహాను 22:2, డి యోహాను 1:50. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం.